హాయ్ హలో నమస్తే అస్సలం వాలేకుమ్ ఆదాబ్ నా చేతి వంట ఛానల్కు స్వాగతం సుస్వాగతం పలుకుతూ నేను మీ సాగర్ మళ్ళీ ఇంకొకసారి ఒక కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. ఈరోజు నేను మటన్ బిర్యానీ చెన్నై స్టైల్లో చేశాను. చాలా 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 సూపర్గా బిర్యానీ అయితే వచ్చింది, ఎంతో పొడిగా వచ్చింది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూడండి, చూస్తే మీకు స్టెప్ బై స్టెప్ పిన్ టు పిన్ బిర్యానీ ఎలా చేసుకోవాలనేది అర్థమవుతుంది. కనుక ఈ వీడియో పూర్తిగా చూడండి. అలాగే బిర్యానీని అయితే ఎంతో టేస్టీగా అలాగే ఎంతో ఈజీగా చేయడం జరిగింది. కనుక ఈ వీడియో ఇప్పుడు మీకు చూపెట్టబోతున్నాను. వీడియోలోకి వెళ్ళిపోదాం. ఓకేండి, ఈరోజు నేను ఒక కేజీ మటన్ బిర్యానీ చెన్నై స్టైల్లో చేయబోతున్నాను. దానికి సంబంధించి ఇక్కడ అన్ని పెట్టేసుకున్నాను అనమాట, ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా. మళ్ళీ ఇది వచ్చేసి కేజీ మటన్ తీసుకున్నాను. అలాగే దీనికి సంబంధించి రెండు లవంగాలు, యాలక్క, దాల్చిన చెక్క తీసుకున్నాను. ఇంకా వేరే ఐటమ్స్ ఏదన్నా ఉంటే అవి నేను వేసుకుంటూ ముందుకెళ్తాను కాబట్టి, అలాగే ఇక్కడ స్క్రీన్ పై రాస్తాను కాబట్టి మీకు అర్థమైపోతుంది. దాని ప్రకారం మీరు కూడా చేసుకోండి. మీరు చూడండి, ఇక్కడ నేను స్టవ్ వెలిగించేసాను అనమాట. కాస్త ఇది వేడెక్కిన తర్వాత దాంట్లో ఆయిల్ వేసుకుందాము. వేసుకుంటే దాన్ని బట్టి మనం ఎలా చేయాలి ఏంటనేది చూద్దాం. అలాగే ఇక్కడ చిన్న విన్నపం ఏమిటంటే, వీడియో పూర్తిగా చూడండి, స్టెప్ బై స్టెప్ ఉంటుంది కాబట్టి మీకు ప్రతి విషయం కూడా అర్థమవుతుంది. అలాగే ఎంతో టేస్టీ బిర్యానీని అయితే మీరు కూడా ఇంట్లో చేసుకోగలరు. ఓకేండి, ఇదైతే వేడెక్కింది. దీంట్లో ఇప్పుడు నేను ఫస్ట్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ కూడా కొలత ప్రకారం వేసుకుంటానండి. కేజీకి నేను ఇక్కడ 150 గ్రాములు ఆయిల్ ప్లస్ నెయ్యి వాడతానన్నమాట. 150 గ్రాములు మీరు ప్లాన్ చేసుకోండి. ఓన్లీ నెయ్యి, ఓకేండి. ఆయిల్ వేడెక్కింది. దీంట్లో లవంగాలు, యాలక్కాయలు, దాల్చిన చెక్క వేసేసుకున్నాను. ఇంకా ఇవ్వండి ఉల్లిపాయలు, ఉల్లిపాయలు వచ్చేసి ఒక 200 గ్రామ్స్ అయితే ఇక్కడ నేను దీంట్లో వేసాను అన్నమాట. ఇవ్వండి ఉల్లిపాయలు చూసారా, కలర్ మారినాయి, ఇంకా పూర్తిగా రెడ్ అవ్వలేదు. ఈ టైంలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. చూడండి, ఇక్కడ ఒక 100 గ్రామ్స్ అల్లము, అలాగే ఒక 100 గ్రామ్స్ వెల్లుల్లిపాయలు అన్నట్టు. నేను రాస్తాను కాబట్టి నేను తీసుకుంటుంది. కానీ ఇంకోటి అల్లం వెల్లుల్లి వచ్చేసి ఫ్రై అయ్యింది. ఈ టైంలో దీంట్లో మటన్ వేసేసుకుంటున్నాను. అలాగే మండి పెరుగు, అలాగే ఈ మూమెంట్లో రండి పచ్చిమిర్చి కూడా వేసేసాను. ఇప్పుడు ఇది మటన్ మనం పెరుగులోనే ఉడికిలాగా పెట్టుకుందామంటే ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు వేసేసాను. ఈ పక్కన
వాటర్ వేడెక్కుతుంది అన్నమాట. ఈ వాటర్ వచ్చేసి దీంట్లో రైస్ వేసి హాఫ్ బాయిల్ అయిన తర్వాత దీంట్లో మార్చేస్తాం కాబట్టి ఈ వాటర్ కూడా రెడీగా మనకి వేడెక్కుతుంది. అయితే మటన్ ఉడికిన తర్వాత మనం మిగతా ప్రాసెస్ చేద్దాము. ఓకే అండి, దీంట్లో మనము ఉప్పు వేయలేదు, టమాటాలు వేయలేదు, ఏమీ వేయలేదు. అవి వేయడం వల్ల ఏమవుతుందంటే మటన్ త్వరగా ఉడకదన్నమాట. ఇది ఒక టిప్ అన్నట్టు. చూడండి, ఓన్లీ దీంట్లో ఏం వేసాము, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాము, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, పెరుగు, ఈ ఐటమ్స్ దీంట్లో పడ్డాయి, ఇంకేం పడలేదు. ఈ మూమెంట్లో దీంట్లో వాటర్ వేస్తున్నాను. చూడండి, నేను 1 లీటర్ వాటర్ మధ్య ఇక్కడ నేను వేసేస్తున్నాను. చూడండి, దీనికి మూత పెట్టేస్తాను. మటన్ ఉడికిన తర్వాత మనము మిగతా ప్రాసెస్ అయితే చేద్దాము. మటన్ ఉడికిన తర్వాత ముందుకెళ్ళే కార్యక్రమం ఏదైతే ఉందో దాన్ని ముందుకు తీసుకెళ్తారు. ఓకే అండి, మన మటన్ వచ్చేసి ఉడికిపోయింది. జస్ట్ మనం ఈ మటన్ని పెరుగులో కాస్త వాటర్ వేసి ఉడికించామన్నమాట. మస్తుగా ఉడికిపోయింది మటన్. చూడండి, ఒక 80% ఉడికిపోయింది. ఇలాగా చేతితోటి మొక్కలు అయిపోతుంది, చూసారా? ఇప్పుడు మనము మిగతా ప్రాసెస్ చేసేసుకుందాము. ఇక్కడ నేను ఏం చేశానంటే టమాటాలు తీసుకున్నాను. చూడండి, ఇక్కడ అలాగే ఇందులో జీడిపప్పు వేసుకున్నాను కాస్త. ఆ తర్వాత కారం వేస్తున్నాను. ఆ తర్వాత ధనియా పౌడర్ వేస్తాను. ఆ తర్వాత ఉప్పు చూసారా, ఈ టైంలో వేస్తున్నాను నేను. ఉప్పు ఇప్పటి వరకు మనం వేయలేదు మటన్లో. ఈ ఐటమ్స్ మటన్లో వేసాను. ఈ మూమెంట్లో ఇప్పుడు మనం రైస్ దగ్గరకు వద్దాము. వాటర్ వేడెక్కిపోయింది కాబట్టి మంది ఇందులో ఉప్పు వేసుకుందాం ముందు. అలాగే వాటర్లో రైస్ వేసుకోవడానికి ముందు ఇక్కడ నేను మసాలా వేస్తున్నానండి. గరం మసాలా కూడా ఈ టైంలో వేసేసాను, ఎందుకంటే మనం దమ్ పెట్టేస్తాం కదా ఇప్పుడు, కనుక పెట్టేశాను. ఇప్పుడు మనము రైస్ అయితే ఇక్కడ వేసేసుకుందాము వాటర్లో. రైస్ వేసేసుకున్నాం కదా. ఇప్పుడు మన మటన్ వచ్చి ఉడుకుతుంది. దీంట్లో వాటర్ క్వాంటిటీ కూడా చూసుకోండి మీరు. దగ్గర 1 లీటర్ పైనే వాటర్ దీంట్లో ఉంటుంది. ఇప్పుడు ఇందులో కొత్తిమీర, అలాగే
పుదీనా, ఇంకోటి పుదీనా, ఇవి కూడా వేసేసాను. ఈ మూమెంట్లో ఉప్పు ఒక్కసారి సరిపోద్దండి, పర్ఫెక్ట్గా ఉంది. ఇప్పుడు మన రైస్ దగ్గరకు వచ్చాను నేను. ఇప్పుడు రైస్ దీంట్లోకి షిఫ్ట్ చేసేద్దామండి. దగ్గర ఒక 30% ఉడికిన రైస్ ఇక్కడ, మిగతాది దీంట్లో ఉడికిపోతే, ఎందుకంటే దీంట్లో వాటర్ ఎక్కువ ఉంది కాబట్టి ఈ వాటర్ని బట్టి ఈ రైస్ ఒక 30% ఉడికించి వేసేస్తున్నాను. ఈ మూమెంట్లో మీరు కాస్త 19 పీస్ అవ్వడానికి అవకాశం ఉంది. అలా అవ్వకుండా ఈ వాటర్ చూసుకొని వేసుకుంటే కనుక మీకు తప్పకుండా సరిపోతుంది. ఇది అయిన తర్వాత నేను మీకు చూపిస్తాను కాబట్టి ఈ టైంలో మనము ఈ రైస్ వచ్చేసి దీంట్లో వేసేసుకుందాము. చూడండి, రైస్ షిఫ్ట్ చేసేస్తున్నాను చూడండి. ఇందులో వాటర్ ఈ విధంగా తీసేసి చూడండి 30 to 40% ఉడికినాయి. దీంట్లో వాటర్ కాస్త తగ్గిందండి, అందు గురించి కొద్దిగా వేసేసాను. ఈ విధంగా వాటర్ కన్సిస్టెన్సీ చూసుకోండి. మీరు రైస్లోకి చూసుకుంటే మీకు పర్ఫెక్ట్గా రైస్ వచ్చేస్తుంది అన్నమాట. ఇక్కడతోటి దమ్ము పెట్టేద్దాము. పెట్టేసి ఒక 10 నిమిషాలు ఉడికిన తర్వాత, 10 నిమిషాలు అయిన తర్వాత కింద పెనం పెట్టేస్తారు. పెట్టిన తర్వాత అక్కడి నుంచి ఒక 20 minutesకి మనకు దమ్ అయితే పూర్తయిపోతుంది. అలాగే ఇలాంటి కొత్త వంటల గురించి, అలాగే మన ఏదైతే ఇంకా వెరైటీస్ ఉంటాయో అన్ని వెరైటీస్ వండుతూనే ఉంటాను కాబట్టి ఈ ఛానల్లో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయండి. గంట బటన్ నొక్కుకుంటే నా వీడియోస్ ఏదైతే ఉన్నాయో నోటిఫికేషన్స్ రూపంలో మీ దాకా వస్తూనే ఉంటాయి కాబట్టి ఆ పని కూడా చేసుకుంటే మీకు ఫెసిలిటీ అయితే ఉపయోగపడుతుంది. ఈ దమ్ అయిన తర్వాత నేను మీకు కలుస్తాను. ఓకే అండి, 20 నిమిషాలు అయింది. ఫైనల్ గా ఇప్పుడు మనం బిర్యానీ ఓపెన్ చేద్దాము. చేసేసి దానికన్నా ముందు చేయాల్సిన పని ఒకటి ఉంది, అది చేస్తున్నాను చూడండి. ఇక్కడ ఈ విధంగా నెయ్యి వేసుకుంటే దీని మీద సూపర్ గా ఉంటుంది. నెయ్యి యొక్క ఫ్లేవర్ ఈ టైంలో వేసుకుంటే సజీవంగా ఉంటుంది అన్నమాట ఫ్లేవర్. అలాగే డెకరేషన్ గురించే వాడుతున్నాను కలర్. దీన్ని మాత్రం నేను ఎంకరేజ్ చేయట్లేదండి, జస్ట్ ఫర్ డెకరేషన్ ఓన్లీ. ఈ విధంగా కాస్త కలర్ వేసేసుకుంటే బిర్యానీ మనము ఓపెన్ చేసేసుకుందాము. పొడిగా మన బిర్యానీ అయితే మస్తుగా రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఈ విధంగా గార్నిష్ చేసి ప్రజెంట్ చేద్దామండి. మనం సర్వింగ్ ముందు ఈ విధంగా పెట్టుకుంటే దాన్ని ఓపెన్ చేసేవచ్చు. ఇక్కడ తోటి ఈ బిర్యానీ ఏదైతే ఉందో
క్లోజ్ అయిపోయింది కనుక ఇలాంటి ఇంకొక కొత్త మీ ముందుకు వస్తాను. ఈ కుక్కర్ వచ్చేసి డిస్టర్బ్ చేస్తుంది. ఇక్కడతో ఈ వీడియో క్లోజ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.